గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మన నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఫైండ్ ద కండిషన్ ఫర్ ది కోడ్ lx plus my is equal to 1 of the circle x square plus y square is equal to a square whose center is the origin to subtend a right angle at the origin. తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం ఒకసారి చెప్తాను చూడండి. మూల బిందువు గుండా పోయే వృత్తం యొక్క సమీకరణం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ కు lx ప్లస్ my ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక జా అయినట్లయితే ఆ జా మూల బిందువు వద్ద లంబకోణం చేయడానికి నియమాన్ని కొనుక్కోండి అనేది మన తెలుగు మీడియం స్టూడెంట్ కోసం అనమాట. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మనం ఈరోజు క్లాస్ లో చెప్పుకున్నాం. మీకు ఇంతకు ముందు 2 ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పాను, ఈ సెక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా హోమోజీనియస్ మీద ఆధారపడి ఉంటాయి అనమాట. అంటే ప్రతిది కూడా హోమోజీనియస్ ప్యాటర్న్ లోనే చేయాల్సి ఉంటుంది అనమాట. సో హోమోజీనియస్ ప్యాటర్న్ మనకు ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ లో చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఇంకా ఈజీగా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణం చేయడానికి నియమం అడిగాడు. అంటే ఫైనల్ గా మనకు వచ్చే ఈక్వేషన్ అనేది a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 గా మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది జరగడానికి నియమం అడిగాడు కాబట్టి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటేనే మనకు ఆ నియమం వస్తుంది అనమాట. సో మనం ఫైనల్ గా చేయాల్సింది ఏంటంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ a అంతే రావచ్చు b అంతే రావచ్చు, ఆ రెండు కలిపితే 0కి సమానం చేయాలన్నమాట. అప్పుడే మనకు కావాల్సిన నియమం వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. చూడండి, ఈ లెక్క వెరీ వెరీ ఈజీ, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. గత 5 వీక్స్ లో ఒకసారి ఇచ్చినట్టు ఉన్నాడు ఈ ప్రాబ్లం. ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ల కోసం అయితే ప్రత్యేకంగా చెప్తున్నాను, తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం ఎక్కడ ఏ విధంగా రాయాలని కూడా చెప్తాను. చూడండి, గివెన్ కర్వ్ తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం చెప్పాను, దత్త వక్రరేఖ రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దీనికి ఈక్వేషన్ 1 ఇచ్చినట్లయితే నెక్స్ట్ గివెన్ లైన్ అన్నమాట, ఆ గివెన్ కోడ్ ఆ గివెన్ లైన్ ఏదైనా నో ప్రాబ్లం. అది తీసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు, lx ప్లస్ my ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. మీకు 2 ఇచ్చుకున్నట్లుగా మనం ఇక 2 డేస్ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు 1 కి ఈక్వల్ గా ఉందన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 తో మనం హోమోజైనస్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు మన స్టేట్మెంట్ ఏంటంటే ఈక్వేషన్ 1 హోమోజైనిజింగ్ విత్ ఈక్వేషన్ 2 అన్నమాట. చేసినట్లయితే మనకి చూడండి ఒకసారి, ఈ ఈక్వేషన్ మనకి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఉంది కదా, ఇటువైపు వస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది అనమాట. చూడండి ఎలా రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ వేరియబుల్ అనమాట. అంటే ఇది చలరాశి, ఇది చలరాశి కాదనమాట, స్థిరరాశి. కాబట్టి మనం ఏది x పవర్ 0 ఆర్ y పవర్ 0 ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 0 ఉందంటే మనం ఏం చెప్పాము, 1 స్క్వేర్ తో మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను అనమాట. సో అందుకోసమైనా ఏం చేసామంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అని రాయడం జరిగింది అనమాట. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 రావాలి. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ x పవర్ 0 y పవర్ 0 ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 0 ఉండదు, కాబట్టి మనం 1 స్క్వేర్ తో మల్టిప్లై చేయాలని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ 1 ఉన్నట్లయితే, అంటే x పవర్ 1 గా y పవర్ 1 గా ఉన్నట్లయితే 1 తో మల్టిప్లై చేయాలని గత క్లాస్ లో చెప్పాం అనమాట. సో మనం ఏం చేసామంటే 1 స్క్వేర్ తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ రాస్తున్నారో అది అబ్జర్వ్ చేస్తూ రాయండి. ఫస్ట్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఎంప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కనుక ఈక్వేషన్ కంప్లీట్ గా రాయాల్సి వస్తే లెఫ్ట్ సైడ్ కంపల్సరీ ఎంప్లస్ పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఎంప్లస్ అంటాం అనమాట. సో మనం ఎంప్లస్ పెట్టి ప్రతి ఈక్వేషన్ కంప్లీట్ గా రాయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇంప్రెసివ్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ అంటే ఏదైనా రాసుకోవచ్చు, lx ప్లస్ my హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. lx ప్లస్
my హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏమవుతుందో చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2l m ఇంటూ xy అనమాట ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. చూడండి ప్రతిదీ కూడా నీట్ గా ఇలా ఇంప్రెస్ పెట్టుకున్నట్లయితే ఇంప్రెసివ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కనుక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రాసినట్లయితే ఏ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఈ ఏ స్క్వేర్ తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ఎల్ ఎం ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు 0 అనమాట. మనకి ఏ ఈక్వేషన్ వచ్చినా కానీ ఫైనల్ గా మనకు కన్వర్ట్ అయ్యే రూపం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hx స్క్వేర్ ప్లస్ బై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆ రూపంలో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ రూపంలో రాసినట్లయితే ఎక్కడెక్కడ ఎక్స్ స్క్వేర్ ఉన్నాయో ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తాం, ఎక్కడెక్కడ వై స్క్వేర్ ఉన్నాయో వై స్క్వేర్ కామన్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఉంది ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఒకటి ఉంది అన్నమాట. సో ఎక్స్ స్క్వేర్ కామన్ చేసినట్లయితే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ కామన్ చేసినట్లయితే ఇక్కడ ఒకటి ఉంటుంది 1 మైనస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మిగులుతుంది అనమాట. మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. అదేవిధంగా మనకి 2hxy రావాలి కాబట్టి ఎక్స్ టైం ఒకటే ఉంది కాబట్టి యాజ్ గా నోట్ చేస్తే సరిపోతుంది అనమాట. 2 మైనస్ 2 ఏ స్క్వేర్ ఎల్ ఎం ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ కామన్ తీసినట్లయితే వై స్క్వేర్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది అనమాట. వై స్క్వేర్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఒకటి మిగులుతుంది 1 మైనస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మిగులుతుంది అనమాట. ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది ఏ రూపంలో ఉందని మనకు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ డివై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. చూడండి ఇక్కడ యాక్చువల్గా అయితే స్మాల్ ఏఎక్స్ స్క్వేర్ స్మాల్ హెచ్ఎక్స్వై స్మాల్ బివై స్క్వేర్ రావాల్సి ఉంటుంది, కానీ ఆల్రెడీ పైన స్మాల్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా కంపేర్ చేసిన తర్వాత ప్రతి టర్మ్ కూడా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఏ వాల్యూ అంత 2h వాల్యూ అంత బి వాల్యూ అంత అనేది మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ వచ్చింది. అదేవిధంగా 2h వరకు తీసుకున్నట్లయితే 2h ఎంత వచ్చింది మైనస్ 2a స్క్వేర్ ఎల్ఎం వచ్చింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బి వాల్యూ ఎంత వచ్చింది 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ వచ్చింది అనమాట. యాక్చువల్గా అయితే ఈ 1 బై స్టెప్ బై స్టెప్ రాసినట్లయితే నీట్గా ఉంటుంది. మనకి ప్లేస్ చాలా పక్క పక్కన రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏ తెలుసు, 2h తెలుసు, బి తెలుసు అనమాట. మనకి లెక్కలోకి వెళ్ళినట్లయితే రైట్ యాంగిల్ ఎట్ ద ఆరిజిన్ అన్నమాట. అంటే మూల బిందువు వద్ద లంబము అదే లంబకోణం అవ్వడానికి నియమం ఏంటి అని అడిగారు అనమాట. మూల బిందువు వద్ద లంబము అవ్వాలంటే ఆల్రెడీ ఇచ్చారనమాట. మూల బిందువు వద్ద లంబకోణం చేస్తుంది అని అనమాట. మూల బిందువు వద్ద లంబకోణం చేస్తుందంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నమాట అని అర్థం అన్నమాట. సిన్స్ అని చెప్పేసి రైట్ యాంగిల్ అట్ ది ఆరిజిన్ కండిషన్ ఫర్ ది రైట్ యాంగిల్ at the origin. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఏ వాల్యూ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది 1 మైనస్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్. అదేవిధంగా బి వాల్యూ ఎంత వచ్చింది 1 మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ వచ్చింది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట.
ఇప్పుడు ఏ స్క్వేర్ చూసుకున్నట్లయితే 1 + 1 ఏమవుతుందంటే 2 అవుతుంది అనమాట. 2 మైనస్ ఏ స్క్వేర్ కూడా కామన్ తీసినట్లయితే ఏ స్క్వేర్ కామన్ ఇస్తే ఏమవుతుంది L² + M² = 0 అవుతుంది అనమాట. ఈ మైనస్ అటువైపు అయితే ప్లస్ అవుతుంది కాబట్టి 2 = A² L² + M² అవుతుంది అనమాట. సో మనకు క్లియర్ గా తెలిసింది అనమాట. ఇది మన రిక్వైర్డ్ కండిషన్ అనమాట. సో మనం రాయాల్సిన కంక్లూజన్ therefore this is the required condition. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీకు స్పష్టంగా వివరించి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసుకున్నట్లయితే find the angle between the lines joining the origin to the points of intersection of the curve x² + 2xy + y² + 2x + 2y - 5 = 0 and the line 3x - y + 1 = 0 అన్నమాట. తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం చూడండి ఒకసారి. 3x - y + 1 = 0 అనే సరళ రేఖ x² + 2xy + y² + 2x + 2y - 5 = 0 అనే వక్రాన్ని మూల బిందువులకు కలిపితే వచ్చే సరళ రేఖల మధ్య కోణాన్ని కనుక్కోండి అనేసి తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం అన్నమాట. ఓకే, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని మనం చూసుకున్నట్లయితే మీకు మొదట్లోనే చెప్పాను 4th కి సంబంధించిన సమ్స్ అన్ని కూడా హోమోజీనియస్ మీదే ఆధారపడి ఉంటాయి. హోమోజీనియస్ ప్రాసెస్ ప్రకారం చేయాల్సి ఉంటుందని చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసుకున్నట్లయితే గివెన్ కర్వ్ దత్త వక్రరేఖ తెలుగు మీడియం స్టూడెంట్ల కోసం చూసుకున్నట్లయితే కర్వ్ ఏమి ఇచ్చాడు x² + 2xy + y² + 2x + 2y - 5 = 0. దీనికి ఈక్వేషన్ 1 ఇచ్చినట్లయితే లైన్ గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు దత్త సరళ రేఖ తెలుగు మీడియం స్టూడెంట్లు అయితే గివెన్ లైన్ రాసుకోండి. గివెన్ లైన్ ఏమి ఇచ్చేది 3x - y + 1 = 0 అన్నమాట. దీనికి 2 ఇచ్చినట్లయితే దీన్ని మనం కంఫర్టబుల్ గా రాసుకోవడం కోసం ఏం చేయాలంటే ఎంప్లస్ పెట్టేసి ఈ +1 బయటకు తీసుకెళ్ళండి, -1 అవుతుంది అనమాట. 3x - y ఏమవుతుందంటే -1 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 1 రావాలి కాబట్టి ఏం చేయాలంటే బోత్ సైడ్స్ -1 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే -3x - y = 1 అవుతుంది అనమాట. దీనికి ఏమని చెప్పామంటే 2' ఇవ్వండి అని చెప్పినారు. ఓకే, ఇక్కడ మనం రాయాల్సిన ప్రాసెస్ స్టేట్మెంట్ ఏంటంటే ఈక్వేషన్ 1 homogenizing with ఇది రాసినట్లయితే హోమోజైనిజింగ్ చేయాలి కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే x⁴1 ఉంది, ఇక్కడ y⁴1 ఉంది. 5 × x⁴0 y⁴0 ఏదవుతుంది కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏం చేయాలంటే 1 ఉన్న దగ్గర 1 తో మల్టిప్లై చేయాలి, 0 ఉన్న దగ్గర 2 తో అదే 1² తో మల్టిప్లై చేయాలని చెప్పాను. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది x² + 2xy + y² + 2x × 1 + 2y × 1 - 5 ఇక్కడ x⁴0 y⁴0 ఉంటుంది కాబట్టి 0 ఉందంటే ఏం చెప్పానంటే 1² తో మల్టిప్లై చేయాలని చెప్పాను. అప్పుడు ఏమవుతుందంటే 1² = 0 అన్నమాట. ఓకే, ఈ విధంగా హోమోజైనిజింగ్ చేయడం జరిగింది. తెలుగు మీద చూడండి రాసుకుని సమీకరణం 1ని సమీకరణం 2 డాష్ తో సమఘాతీయ పరచగా అని రాసుకొని
ఇలా రాయాల్సి ఉంటుంది. మనం ఈ సమఘాతి పరచడం కనుక రాసినట్లయితే నేను ముందుగానే చెప్పాను 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. మిగిలిన మన 10% మనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాసెస్ ఏంటంటే ఈ 100 బదులుగా -3x - y ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ మనం రాయబోతున్నాం. చూడండి ఒకసారి. ఇంప్లస్ పెట్టుకోమని చెప్పాను. ఈక్వేషన్ కంప్లీట్ రాస్తున్నాం కాబట్టి x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ 1 చెప్పాను మైనస్ ఆఫ్ 3x - y అని రాసుకోమని చెప్పాను. ప్లస్ 2y ఇంటూ మైనస్ ఆఫ్ 3x - y రాసుకున్నాం. ఇక్కడ చివరిగా -5 ఇంటూ మైనస్ ఆఫ్ 3x - y హోల్ స్క్వేర్ రాసుకుని చెప్పాను. =0 అవుతుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే వీటిని ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ విధంగా ఎక్స్పెండ్ చేస్తాం ఒకసారి చూడండి. ఎంప్లాయీస్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ టర్మ్స్ అలాగే కంటిన్యూగా వస్తాయి అనమాట. x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2x ఇంటూ 3x ఎంత అవుతుంది? 6x² అవుతుంది. అంటే -6x² ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. 2x ఇంటూ y ఏమవుతుంది? 2xy అవుతుంది అనమాట. ప్లస్ 2xy అవుతుంది అనమాట. ఈ టర్మ్ చూసుకున్నట్లయితే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది అనమాట. 2y ఇంటూ 3x ఏమవుతుంది? 6xy అవుతుంది. సో -6xy అవుతుంది అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2y ఇంటూ y ఏమవుతుందంటే 2y² అవుతుంది అనమాట. 2y² అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ -b హోల్ స్క్వేర్ టోటల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది అనమాట. ఇది a - b హోల్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుంది? 5 ఇంటూ a - b హోల్ స్క్వేర్ కాబట్టి a² ప్లస్ b² - 2ab అనమాట. చూసుకున్నట్లయితే 9x² ప్లస్ y² మైనస్ 6xy వస్తుంది అనమాట. =0. దీన్ని కూడా నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్పాండ్ చేసినట్లయితే నీట్ గా చూడండి. స్టెప్ బై స్టెప్ నీట్ గా అర్థమయ్యేటట్టు రాస్తున్నాం. చూడండి ఇవి కంటిన్యూగా రిపీట్ అవుతుంటాయి. x² ప్లస్ 2xy ప్లస్ y² మైనస్ 6x² ప్లస్ 2xy మైనస్ 6xy ప్లస్ 2y² మైనస్ తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. -5 ఇంటూ 9x² ఏమవుతుంది? -45 x² అవుతుంది. -5 ఇంటూ y² ఏమవుతుంది? -5y² అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 ఇంటూ 6 30 అవుతుంది. 30xy అవుతుంది. =0. ఇక్కడ 2xy ఉంది -6xy ఉంది. ఇక్కడ తీసి వచ్చాం అనుకుంటుంది. మొత్తం ఒకేసారి ప్రాసెస్ చేయటమే ఇక్కడ తీయడం జరగదు. అందుకోసమే ఇక్కడ రాశాను యాస్టీజ్ గా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే x² లో ఏమైనా కామన్ గా ఉన్నట్లయితే ఏమైనా క్యాన్సల్ అవుతాయో చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక x² ఉంది, -6x² ఉంది, ఇక్కడ -45x² ఉంది అనమాట. మనం చూసుకున్నట్లయితే -45 - 6 ఎంత అవుతుందంటే -51 అవుతుంది. -51 లో నుంచి 1 తీసినట్లయితే ఎంత అవుతుంది? -50 అవుతుంది. -50x². ఓకే. xy ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఇక్కడ 2xy ఉంది, ఇక్కడ 2xy ఉంది, -6xy ఉంది, ప్లస్ 30xy ఉందన్నమాట. చూసుకున్నట్లయితే 2 + 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. 4 + 30 34 అవుతుంది. 34 నుంచి 6 తీసినట్లయితే 28 అవుతుంది అనమాట. 28xy అవుతుంది. ఇప్పుడు y² కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక y² ఉంది, ఇక్కడ 2 y² ఉంది. కరెక్ట్ 3 y² అవుతుంది. ఇక్కడ -5 y² ఉంది. తీసేసినట్లయితే ఎంత అవుతుంది? -2 y² అవుతుంది. =0 వచ్చింది అనమాట. ఓకే, ఇది అనమాట. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 వస్తుంది,
ఇవన్నీ 2 యొక్క ఫ్యాక్టర్స్ కాబట్టి 2 కామన్ తీసినట్లయితే -2 కామన్ తీసినట్లయితే 25x² మైనస్ 14xy ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ వస్తుంది అనమాట. ప్లస్ y² ఎందుకంటే ఆల్రెడీ 2 కామన్ తీసాం =0. ఈ -2 మల్టిపుల్ చేస్తుంది ఇటువైపు అయితే డివైడ్ అవుతుంది కాబట్టి 0 అయిపోతుంది. సో -2 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ కొన్ని చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 25x² మైనస్ 14xy ప్లస్ y² =0 అన్నమాట. ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి ఏ ఈక్వేషన్ రూపంలో ఉందంటే మూల బిందువు గుండా పోయే సరళరేఖ యుగ్మ సమీకరణ రూపంలో ఉందన్నమాట. దీని మీద పోల్చినట్లయితే ఇది ఏ రూపంలో ఉంది? ax² ప్లస్ 2hxy ప్లస్ by² =0 రూపంలో ఉందన్నమాట. మనం ఏం చేయాలి? ఇలా రాసుకొని మీకు చెప్పాలి. ఈ టర్మ్స్ రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ వాల్యూ అంటే బి వాల్యూ అంటే 2h వాల్యూ అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 25 వచ్చింది. ఏ వాల్యూ 25 వచ్చింది. 2h వాల్యూ ఎంత వచ్చిందంటే 2h వాల్యూ కనుక తీసుకున్నట్లయితే -14 వచ్చింది. అదేవిధంగా బి వాల్యూ కనుక తీసుకున్నట్లయితే 1 వచ్చింది అనమాట. సో ఇక్కడికి మన 90% కంప్లీట్ అయిపోతే ఇక్కడికి 95% కంప్లీట్ అయిపోయింది అనమాట. జస్ట్ మీద 5% ఏంటంటే కోణం అన్నమాట. ఇది మూల బిందువు గుండా పోయే ఫర్ ఎగ్జాంపుల్ మన సమూహాన్ని చూసుకున్నట్లయితే ఈ సరళరేఖ అనేది ఈ వక్రాన్ని మూల బిందువు గుండా పోయే సరళరేఖగా విభజించినట్లయితే ఆ 2 సరళరేఖల మధ్య కోణానికి ఫార్ములా మనకు కావాలన్నమాట. ఆ ఫార్ములా అనేది మనం రాయిపోతున్నాం. ప్లేస్ లేదు కాబట్టి చెరిపేస్తున్నాం. చూడండి ఒకసారి. ఓకే, మనకి ఏ తెలుసు, 2h తెలుసు, బి తెలుసు అనమాట. ఇప్పుడు యాంగిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాదండి యాంగిల్ కాస్ థీటా కాకుండా రిక్వైర్డ్ యాంగిల్ ఈజ్ రిక్వైర్డ్ యాంగిల్ ఏమవుతుందంటే cos theta modulus of a plus b. చూడండి ఇక్కడ మన ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. a plus b by square root of a minus b whole square plus 4h square. స్టూడెంట్స్ ఇక్కడ మీరు ఏం తీసుకున్నా స్మాల్ లెటర్స్ తీసుకున్నా పర్వాలేదు, క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువైతే స్మాల్ లెటర్స్ తీసుకుంటారు. ఇక్కడ మనం మాత్రం క్యాపిటల్ లెటర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏ వాల్యూ ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఎంత 25 వచ్చింది ప్లస్ బి ఎంత 1 అన్నమాట. చూసుకున్నట్లయితే ఏ మైనస్ బి అన్నమాట. అంటే 25 minus 1 whole square ఉంటుంది ప్లస్ 4h square ఏ విధంగా రాసుకోవచ్చు, 2h whole square అని రాసుకోవచ్చు. 2h వాల్యూ ఎంత? -14 కాబట్టి -14 స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే cos theta = మాడ్యులస్ ఎంత వచ్చింది? 26 వచ్చింది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 24 × 24 ఎంత అవుతుంది? ఒకసారి చూడండి. (24² ప్లస్ 14² అన్నమాట. ఓకే, 14 సార్ 196, 24 సార్ ఎంత వచ్చిందంటే 576 వస్తుంది అనుకుంటా. ఒకసారి చూడండి.
చూసుకున్నట్లయితే 26 by 24 are 576. 14 are 196. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే cos theta is equal to modulus of 26. 576 కి 196 యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఈ 66 కనుక యాడ్ చేసినట్లయితే 586 అవుతుంది. 586 కి 90 కలిపినట్లయితే ఎంత వస్తుందంటే 86 కాబట్టి 676 776 వచ్చింది అనమాట. 772 వచ్చింది అనమాట. చూడండి 772 వచ్చింది. ఇది ఏమైనా 4 యొక్క ఫ్యాక్టర్ గా ఉందా లేదా ఒకసారి చూసుకున్నట్లయితే 4 1s are 4 చూసుకున్నట్లయితే ఇక్కడ 3 మిగిలింది, 7 మిగిలింది, 36 అనమాట. 4 9s are 36 బట్ ఒక మిగిలిన 3 మిగిలింది. సో 4 యొక్క ఫ్యాక్టర్ గా మనకి కనిపిస్తుంది అనమాట. ఈజీగా చూసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు. మాడ్యులస్ ఆఫ్ 26 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 1 9 3 అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే cos theta is equal to 4 యొక్క 4th రూట్ కడితే ఎంత వస్తుందంటే 2 వస్తుంది అనమాట. సో 26 by 2 root 193 అనమాట. ఓకే, 2 1 2 13. ఇది చూసుకున్నట్లయితే మనకి ఎంత వచ్చిందంటే 13 by root 193. ఇది కాస్ థీటా. మనకు కావాల్సిన యాంగిల్ కావాలి కాబట్టి ఈ థీటాని ఇక్కడ విడిచిపెట్టినట్లయితే ఈ కాస్ అనేది అటువైపు వెళ్తుంది అనమాట. అప్పుడు కాస్ ఇన్వర్స్ అవుతుంది. దేర్ఫోర్ చూసుకున్నట్లయితే చూడండి, ప్లేస్ లేదని రాస్తున్నాను. థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13 by root 193 అనమాట. ఓకే, ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు అన్ని కూడా స్మాల్ లెటర్స్ వస్తాయి. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం మొదటి లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రెజెంట్ చేయాల్సి ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఈ విధంగా సమ్ అనేది మనం సాల్వ్ చేయాలన్నమాట. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మళ్ళీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఈ ప్రాబ్లం ఏంటంటే యాంగిల్ కనుక్కోవాలన్నమాట. రిక్వైర్డ్ యాంగిల్ ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a plus b by మాడ్యులస్ ఆఫ్ a plus b by రూట్ ఓవర్ a minus b హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అనమాట. ఈ విధంగా చూసినట్లయితే మనం సాల్వ్ చేసే థీటా ఎంత వచ్చిందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13 by root 193 వచ్చింది అనమాట. సో రిక్వైర్డ్ యాంగిల్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ యాంగిల్ రాసిస్తే సరిపోతుంది అనమాట. సో ఇది ఈ సెక్షన్ సంబంధించిన 4 సమ్స్ అనేది చెప్పడం జరిగింది. ఇంకా 2 సమ్స్ ఉన్నాయి. ఆ 2 సమ్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.